జూన్ 29-30 తేదీలలో వరంగల్లో జరిగే తెలంగాణ ప్రజా ఫ్రంట్ 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి అంటూ బహిరంగ సభ ఆర్ట్స్ అండ్ కాలేజీ ఆడిటోరియం హన్మకొండలో జరుగుతుందని చెప్తూ ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం పోస్ట్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది స్టేట్ కమిటీ. ఈ పోస్ట్ ఆవిష్కరణలో ప్రొఫెసర్ అరగోపాల్, ప్రొఫెసర్ కాశిం, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ సార్, భారత్ బచావో హిన్నయ్య, సిఎంఎస్ శ్రీదేవి, పీడిఎం నుంచి రవి, పీకేఎం నుంచి జాను, ఈపీఎఫ్ రాష్ట్ర కమిటీ మెంబర్సు, హైదరాబాదు కమిటీ మెంబర్సు నాగభూషణం మొదలగు వారు పాల్గొని విజయవంతంగా ముగించుకున్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది తెలంగాణ ప్రజా ఫ్రంట్. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించింది. వివిధ సందర్భాల్లో ఉద్యమానికి దిశానిర్దేశం చేయడానికి ఆనాటి నాయకత్వం ప్రతి సందర్భంలో చురుకైన పాత్ర వహించింది. అదేవిధంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రజాస్వామిక తెలంగాణ అనే ఆలోచన విధానంతో పనిచేస్తుంది. ప్రజాస్వామిక తెలంగాణ అనే ఆలోచన తెలంగాణ జనసభ నుంచి మొదలై ఈనాటి వరకు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా ఇంకా ప్రజలకి ప్రజాస్వామిక హక్కులు దక్కకపోవటం, అందకపోవటం మనం రోజు చూస్తున్నాం. నేపథ్యంలో ఇవాళ రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య తెలంగాణ అంటే రాజ్యాంగ హక్కులు అనే అర్థం. భారతదేశ రాజ్యాంగం మనకు ఏ హక్కులను హామీ పడిందో ఆ హక్కులను సాధించుకోవడం కోసం అవి అమలయ్యేటట్లు ప్రభుత్వాలు వ్యవహరించడం బాధ్యతగా ఉండాలి ప్రభుత్వాలని ప్రజాఫ్రంట్ అడుగుతుంది. ప్రజాఫ్రంట్ ఏర్పడిన కాలంలో మొదటి అధ్యక్షుడు గద్దరన్న ఉన్నాడు, రెండవ అధ్యక్షుడు ఆకుల భూమయ్య ఉన్నాడు, మూడవ అధ్యక్షుడు మద్దిరెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా తమ విలువైన ప్రాణాలను త్యాగం చేశారు. ఈ ముగ్గురు అమరులందరూ ఆకుల భూమయ్య, మద్దిరెడ్డి, ఈ ముగ్గురు తెలంగాణను స్వప్నించి తెలంగాణ కోసమే పనిచేసి తెలంగాణ నేల మీదే వాళ్ళు అమరు. కనుక ఆ ముగ్గురికి అంతకు ముందు జరిగిన తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళు, తర్వాత అమరులైన వాళ్ళు, ఈ ముగ్గురు ముఖ్యంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకత్వం నుంచి అమరులయ్యారు. కనుక వారికి జోహార్లు అర్పిస్తూ వారి స్మృతిలో వారి ఆశయాలను కొనసాగించడం బాధ్యతగా భావించి తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఇప్పటికీ 3 మహాసభలు జరిగాయి. ఇది 4వ మహాసభ జరుగుతున్నది. హన్మకొండలో, వరంగల్ హన్మకొండలో 4వ మహాసభ జరుగుతుంది. జూన్ నెల 30వ తారీఖు అంటే ఇవాళ 1 సరిగ్గా ఇంకొక 29 రోజులకి ఈ సభలు హన్మకొండలో జరుగుతాయి. ప్రజలు, తెలంగాణ ప్రజలు నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రజా ఫ్రంట్ సభల్ని విజయవంతం చేయడం అంటే తెలంగాణలో ప్రజాస్వామిక విలువల గురించి ఆలోచించడం అని, ప్రజాస్వామిక విలువల గురించి పనిచేయటం అనే అర్థం. ఆ క్రమంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ సాకారంలో ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ సుదీర్ఘమైన పోరాటం చేసింది. దాని పాత్ర కొలవలేదు. దాదాపుగా తెలంగాణ ఉద్యమాన్ని, పాలకులను ప్రభావితం చేసిన ఉద్యమం కొనసాగించింది తెలంగాణ ప్రజా ఫ్రంట్. ఆ ఆకాంక్షలు తెలంగాణ సాకారం అయిన తర్వాత ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రారంభమైందో అవి ఇంకా మిగిలే ఉన్నాయనే లక్ష్యంతో తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చినంత మాత్రాన అంతట్లో అది ఆగిపోలేదు, నిరంతరం ఉద్యమంలో ఉంది. తెలంగాణ కోసం పోరాడిన తెలంగాణ ప్రజా
ప్రజా ఫ్రంట్ను రాజ్యం కక్ష కట్టి భయంకరమైన నిర్బంధంలో ముంచేసి ఎక్కడ కూడా వెరవకుండా ఇవాళ ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ ఈ తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్మిక వర్గం నుంచి వచ్చిన వారి చేతుల్లోకి నాయకత్వం నాగభూషణానికి తెలంగాణ అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అంటే కింది వర్గాల ప్రజల మనోభావాలంటే ఒడబోసి తెలుసుకున్న అనుభవించిన వ్యక్తి నాగభూషణం. ఆయన చేతిలో ఆయన ఆధ్వర్యంలో ఆయన టీం బాధ్యత వహిస్తూ 4వ మహాసభ జరుపుకోవటానికి ఎన్నెన్ని ఆటంకాలను అధిగమించిందో మా అందరికీ తెలుసు. అట్లా ఒక ప్రతిష్టాత్మకమైన నగరం వరంగల్లో నిర్వహించుకుంటున్న ఈ సభ విజయవంతం కావాలని పౌర హక్కుల సంఘం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆ సభను ఎట్టి పరిస్థితుల్లో రాజ్యం ఆటంకపరచరాదని ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను గౌరవించాలని కోరుతారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని, దానికోసం అందరూ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, చేయూతనివ్వాలని, తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసినటువంటి ఓరుగల్లు గడ్డ మీద 4వ రాష్ట్ర మహాసభలను నిర్వర్తించడం ఇదొక చారిత్రాత్మక మహాసభలుగా జరగాలని 1997లో ఆ రోజున్న ఏఐపిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో వరంగల్ డిక్లరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఆ లక్ష్యాలను ఆశయాలు నెరవేర్చడానికి ముందుకు పోతున్నటువంటి తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఈ 4వ రాష్ట్ర మహాసభలు తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం ఈ ప్రశ్న ఇప్పటిది కాదు. ఈ తెలంగాణ ఎవరి కోసం? ఆదివాసీల కోసమా, గిరిజనుల కోసమా, దళితుల కోసమా, బహుజనుల కోసమా, బడుగు బలహీన వర్గాల కోసమా అనేది ఇది ఇప్పటి నినాదం కాదు, ఇప్పటి ప్రశ్న కాదు. ఈ ప్రశ్నగానే మిగిలి ఉంది కాబట్టి ఆ ప్రశ్నకి కార్యాచరణతో కూడినటువంటి ఒక సాధన దిశగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ ముందుకు పోవడానికి ఈ 4వ రాష్ట్ర మహాసభలు పునరంకితమవుతాయని, దానికి అందరూ కూడా ఎవరికి ఎట్లా వీలైతే అట్లా చేయూతనివ్వాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ 4వ రాష్ట్ర మహాసభలు వరంగల్ కేంద్రంగా జరగబోతున్నటువంటి రాష్ట్ర మహాసభలకు ప్రజా కళమండలి ఆహ్వానం పలుకుతూ ఆ సభలు విజయవంతం కావాలని ప్రజా కళమండలి కోరుకుంటా ఉన్నది. ఇంతకుముందుకు మిత్రులు చెప్పినట్టు తన పుట్టుకనే ప్రజాస్వామిక విలువల కోసము, ప్రజాస్వామిక హక్కుల కోసము, అసమానత లేని తెలంగాణ, నిరుద్యోగం లేని తెలంగాణ, కులరహితము తెలంగాణ అంటే ఒక ప్రజాస్వామిక విలువలతో కూడుకున్నటువంటి తెలంగాణ కావాలని తన మేనిఫెస్టోలో రాసుకొని ఈనాటి వరకు భౌగోళిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటులో కూడా క్రియాశీలక పాత్ర పోషించి అనేక మంది ఆ వ్యవస్థాపక సభ్యుల నుంచి మొదలుకొని రాష్ట్ర కమిటీ సభ్యులు వివిధ హోదాలో ఉన్నటువంటి ఆ నాయకత్వము తమ రక్తాన్ని తర్పణం చేసి తెలంగాణ ప్రజా ఫ్రంట్కు ఒక పునాదిరాలుగా వేసింది. వాళ్ళ నేపథ్యంలో వాళ్ళని స్మరించుకుంటూ ప్రజాస్వామిక తెలంగాణ ఆవిష్కరణ ధ్యేయంగా పనిచేసినటువంటి తెలంగాణ ప్రజా ఫ్రంట్ 4వ మహాసభలు విజయవంతం కావాలని, ఈ ప్రజా ఫ్రంట్కు ప్రతి ఒక్కరూ అన్ని రంగాల ప్రజలు సహకరించి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఆ సభలలో ప్రజా కళమండలిగా మా సాంస్కృతిక కార్యక్రమాలు ర్యాలీలో మేము మా సభ్యులతో మేము పాల్గొని ఆ సభను విజయవంతం చేయడానికి మా వంతుగా కళాకారులుగా ప్రజా కళమండలిగా మా వంతుగా మేము కృషి చేస్తామని ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ
వివిధ సంఘాల బాధ్యులకు అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ 2010 అక్టోబర్ 9వ తేదీన ఆవిర్భవించిన నాటి నుండి తన ఎజెండా ప్రజాస్వామిక తెలంగాణ. ప్రజాస్వామిక తెలంగాణ అంటే ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ తెలంగాణ. ప్రజలు ఏం కోరుకున్నారంటే తెలంగాణలో ఉన్నటువంటి ఖనిజ సంపద వనరులు తెలంగాణ ప్రజలకే దక్కాలి. తెలంగాణలో విద్య వ్యాపారం కాకుండా పేద వర్గాల ప్రజలకు విద్యను చేరాలనేది, వైద్యం కూడా కార్పొరేటీకరణ నుంచి రద్దయి అన్ని వర్గాల ప్రజలకు సమానమైనటువంటి నాణ్యమైన విద్య వైద్యం అందినప్పుడే ఈ ప్రజలకు సరైనటువంటి అభివృద్ధి, సరైనటువంటి న్యాయం జరుగుతుందని, అంతేకాకుండా తెలంగాణలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో పౌర ప్రజాస్వామిక హక్కులు, ప్రధానంగా ప్రజల హక్కులను కాపాడే విధంగా ఉండాలి, ప్రజల హక్కులను గౌరవించే విధంగా ఉండాలనేది పాలక వర్గాలు ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రజల మీద దుర్మార్గమైనటువంటి అన్యాయాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ పోవాలంటే ప్రజాస్వామిక తెలంగాణలో సాధ్యమైంది. కాబట్టి అందుకోసమే అందులో భాగంగానే తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర 4వ మహాసభలు వరంగల్ హన్మకొండలో జరుపుతున్నాం. ఈ సభలకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, రైతులు, కార్మికులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయడంతో పాటు ఈ సభకు అన్ని విధాల సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.